వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఇవాళ జరుగుతుందని మనందరు తెలిసిందే. సో ఎవరు గెలుస్తారనేసి చాలా మంది అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ 18 ఏళ్ల కళ అని కూడా ఆర్సీబీది చెప్తున్నారు. సో ఫైనల్గా అయితే ఫైనల్కి వచ్చింది ఆర్సీబీ. సో ఇవాళ గెలవాలనేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే గట్టి కోరుకుంటున్నారు. అండ్ పంజాబ్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్వాలిఫై 1లో అయితే పంజాబ్ ఓడిపోయింది ఆర్సీబీ అండ్ పంజాబ్ జరిగినప్పుడు. సో ఇవాళ రివెంజ్ తీసుకుంటుందా తీసుకోదా అనేసి మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి గైస్. సో శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్న ఏదైతే ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగిందో అలా అయితే ఏమన్నా ఆడాడా శ్రేయస్ అయ్యర్ అయితే. సో ఫైనల్ కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడనేసి చాలా మంది పంజాబ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా అంటున్నారు. సో గతంలో చూసుకున్నట్టయితే ఢిల్లీని ఫైనల్ తెచ్చాడు అండ్ కేకేఆర్ను కూడా కప్పు తీసుకొచ్చాడు కేకేఆర్ కూడా. సో అలాంటిది వాళ్ళ టీమ్స్ ఎందుకు వదులుకున్నారో ఏమో ఇప్పటికైతే క్లారిటీ లేదు, ఢిల్లీ కావచ్చు కేకేఆర్ కావచ్చు శ్రేయస్ అయ్యర్ని. సో ఫైనల్గా అయితే పంజాబ్ కింగ్స్ 14 ఏళ్ల తర్వాత పంజాబ్ని ఫైనల్ తీసుకొచ్చాడు. సో పంజాబ్ ఇవాళ కప్పు కొట్టదా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. పక్కా కొడుతుంది అనేసి కూడా పంజాబ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ మేబీ ఆర్సీబీకి లేడీస్ ఫాలోయింగ్ అయితే గట్టిగా ఉందన్నట్టు అనిపిస్తుంది గైస్. సో ఫైనల్గా విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అండ్ 18 సీజన్ కప్పు కొడుతుంది అనేసి చాలా మంది ఈ సెంటిమెంట్ కూడా అంటున్నారు, సెంటిమెంట్తో కూడా అంటున్నారు. సో విరాట్ కోహ్లీ గతంలో చూసుకున్నట్టయితే అన్ని సీజన్లో ఒంటరి పోరాటం చేశారు. సో ఫైనల్గా 18th సీజన్లో ఫైనల్కి వచ్చారు. ఫైనల్ కొట్టాలనేసి కూడా గట్టిగా అనుకుంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ కావచ్చు, వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ అందరూ. నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఇవాళ మ్యాచ్కి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ఒక ట్వీట్ అయితే వదిలారు. ఎవరు ఓడిపోయినా హార్ట్ బ్రేకింగ్ అవ్వాల్సిందే అనేసి అయితే ఒక ట్వీట్ అయితే వదిలారు ట్వీట్. సో ఎందుకు వదిలారంటే మేబీ శ్రేయస్ అయ్యర్ గతంలో చూసుకున్నట్టయితే ఒంటరి పోరాటంతో మ్యాచ్ గెలిపించారు అండ్ శ్రేయస్ అయ్యర్ హార్డ్ వర్క్కి హ్యాండ్సప్ అని చెప్పారు. అండ్ విరాట్ కోహ్లీ గురించి చెప్పుకున్నట్టయితే చాలా ఎక్కువ రన్స్ కొడుతూ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా ఫిట్నెస్ ఫామ్లో ఉన్నారు. అలాంటిది విరాట్ కోహ్లీ 18 సీజన్లో కప్పు కొట్టాలి, ఓడిపోతే చాలామంది హార్ట్ బ్రేక్ అవుతుంది అనేసి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే చెప్పారు. సో చూశారు కదా, ఫైనల్గా ఎవరు ఓడిపోయినా హార్ట్ బ్రేక్ అవ్వాల్సిందే అనేసి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ట్వీట్ చేశారు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే సో గైస్ మీ ఒపీనియన్ చెప్పండి. ఈరోజు పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మీ ఒపీనియన్ చెప్పండి. పట్టిదార్ అండ్ శ్రేయస్ అయ్యర్లో ఎవరు గెలుస్తారు కెప్టెన్సీలో అనేసి కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే మేబీ ఆర్సీబీ చాలా కష్టపడి ఫైనల్కి అయితే వచ్చింది అండ్ పంజాబ్ కూడా చాలా కష్టపడి ఫైనల్కి అయితే వచ్చారు. కానీ ఒక్కటి డిసప్పాయింట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. మేబీ నెక్స్ట్ సీజన్లోనైనా మంచిగా ఆడి కప్పు కొట్టాలనేసి కోరుకుందాం గైస్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. 300 ఈసారి కొడుతుంది ఈ సీజన్లో అనేసి కూడా, కాటేరమ్మ కొడుకు 300 కొట్టిస్తాడు అని సీజన్లో అనుకున్నారు. కానీ మేబీ కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఎస్ఆర్హెచ్. ఫైనల్గా ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ కావచ్చు, ముంబై ఇండియన్స్ కావచ్చు కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. చాలామంది కింద కామెంట్లు ఏం చేస్తున్నారంటే ముంబై ఇండియన్స్ ఓవర్ కాన్ఫిడెంట్ వల్లనే ఓడిపోయింది అనేసి కూడా చాలామంది అంటున్నారు. ఎస్పెషల్ హార్దిక్ పాండే ఓవర్ కాన్ఫిడెంట్ అనేసి చెప్తూ ఉన్నారు. సో ఏమేమి మిస్టేక్ చేశారో కింద కామెంట్లో చెప్పండి. సో ఫైనల్గా ఆర్సీబీ పంజాబ్ ఇవాళ ఎవరు గెలుస్తారనేసి మీ ఒపీనియన్ అయితే చెప్పండి గైస్. మళ్ళీ ఎందుకు చెప్తున్నంటే మీ ఒపీనియన్ కావాలని. సో అలాగే క్రికెట్ అభిమానుల హార్ట్ బ్రేక్ చేసిన ప్లేయర్స్ ఈ ఇయర్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ టెస్టులకి రిటైర్మెంట్ ఇవ్వడం హార్ట్ బ్రేక్ అయింది. అలాగే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం హార్ట్ బ్రేక్ అయింది. అలాగే అదర్ కంట్రీ ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్ అండ్ మ్యాక్స్వెల్ రిటైర్మెంట్ అయితే ఇచ్చారు. సో స్మిత్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఫామ్లో ఉన్నాడు, చాలా ఎక్కువ రన్స్ కొట్టాడు, చాలా మ్యాచ్లు కూడా గెలిపించారు స్మిత్ అండ్ మ్యాక్స్వెల్ కూడా. ఎస్పెషల్లీ ఏదైతే పంజాబ్ ఫైనల్కి వచ్చిందో గత సీజన్లో కూడా మ్యాక్స్వెల్ చాలా మంచిగా ఆడాడు, చాలా మంచి పేరు వచ్చింది మ్యాక్స్వెల్కి అయితే. సో ఆస్ట్రేలియాలో మ్యాక్స్వెల్ స్మిత్ను అయితే మిస్ అవుతున్నాం అండ్ డేవిడ్ వార్నర్ కూడా చాలా మిస్ అవుతున్నాం. సో చాలా డిసప్పాయింట్ చేసిరని చెప్పుకోవచ్చు స్మిత్ కావచ్చు, మ్యాక్స్వెల్ కావచ్చు. అండ్ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ క్లాసిన్
క్లాసిన్ కూడా రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు గైస్. సో క్లాసిన్ కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు. ఎస్పెషల్లీ మన సన్ రైజర్స్ హైదరాబాద్లో క్లాసిన్ అయితే ఊచ కోత పోసాడని చెప్పొచ్చు లాస్ట్ మ్యాచ్లో. సో అలాంటిది క్లాసిన్ సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు మిస్ అవుతున్నాము. సో మేబీ ఐపీఎల్ సీజన్ ద్వారా చూడొచ్చేమో మరి క్లాసిన్ అయితే. మేబీ నెక్స్ట్ సీజన్లో కూడా రిటైర్మెంట్ ఇస్తాడా ఏంటి మేబీ అని కూడా అనుకుంటున్నారు. సో చూద్దాం ఏదైతే ఏముంది. క్లాసిన్ అయితే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, అండ్ స్మిత్ అండ్ మ్యాక్స్వెల్ కూడా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే కొంచెం హార్ట్ బ్రేక్ అయితే చేశారు వీళ్ళు రిటైర్మెంట్ ఇచ్చి. ఫైనల్గా ఈరోజు చూసుకున్నట్టయితే ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్ జరగబోతుంది. సో మీ ఒపీనియన్ కింద చెప్పండి ఎవరు గెలుస్తారని. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.